మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదైంది. కేరళలో 62.71%, పాండిచ్చేరిలో 72.40%, అస్సోంలో 75.91% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటలకు భారీగా పోలింగ్ నమోదైంది. కేరళలో 62.71%, పాండిచ్చేరిలో 72.40%, అస్సోంలో 75.91% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మనం ఉదయం నుంచి చెప్పుకుంటున్నట్టుగానే 3 రాష్ట్రాలకు సంబంధించి, అంటే 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు కేరళం, అదేవిధంగా అస్సాం, పాండిచేర్లకు సంబంధించి పోలింగ్ భారీగా జరుగుతున్నట్టుగా కనబడుతుంది. దాదాపు ఈ 2 స్టేట్స్, ముఖ్యంగా అస్సాం, పాండిచేర్లకి ఇప్పటికే 70% పైన దాటిన పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే, అంటే 2021తో పోలిస్తే ఈ 2 ప్రాంతాలకు సంబంధించి, అస్సాం కానీ పాండిచేర్లకు సంబంధించి పోలింగ్ పర్సెంట్ 80% దాటే అవకాశం ఉంది. గతంలో 2001లో జరిగిన ఎలక్షన్ కి సంబంధించినంతతో దాదాపు 80% పైగా పోలింగ్ జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఈసారి ఆ పర్సెంటేజ్ ను దాటి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కేరళకు సంబంధించి గత 2021లో జరిగిన ఎలక్షన్స్ సంబంధించి కేవలం 74% పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి ఇప్పటి వరకు అయితే 60% పైగా నమోదైనట్టుగా సమాచారం అవుతుంది. కొంత కేరళలో తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మిగతా 2 ప్రాంతాలకు సంబంధించి కానీ, ఇటు అస్సాం కానీ పాండిచేరికి సంబంధించి మాత్రం భారీగా పోలింగ్ జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో కరోనా సమయంలో ఈ ప్రాంతాలకు సంబంధించి 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా భారీగా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించి అస్సాం కానీ, కేరళ కానీ, పాండిచేరికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా భారీగా పోలింగ్ నమోదయ్యేందుకు చర్యలు చేపట్టింది. అది కొంచెం మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు విశ్లేషణ చేసుకుంటున్నాయి. ఈ భారీ స్థాయిలో పెరిగిన పర్సెంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి మైనస్ ప్లస్ అనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజకీయ పార్టీలు కానీ ఇతరులు ఎవరు కూడా రాజకీయపరమైన కామెంట్స్ చేయలేదు కనుక ప్రస్తుతానికి మాత్రం పర్సెంటేజ్ పైన మాత్రం అన్ని పార్టీలు ఏ రకంగా ఉంటుంది, తమకు ఏ రకంగా ఏ ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుందన్న అంశాలపైన దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.